వెల్కమ్ బ్యాక్ టు హోమ్ క్రియేషన్స్ బై చింతల్లి ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు చూపించబోతున్న రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కూరగాయల్లోనే రారాజు. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, అదేనండి మన తెలుగు వారందరూ ఎంతో ఇష్టంగా తినే గుత్తి వంకాయ. ఈ గుత్తి వంకాయ కర్రీని మనం డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవాల్టి వీడియోలో నేను మసాలా గుత్తి వంకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దానికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేరుశనగ గుళ్ళను యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగం మొగ్గలు, చాలా అంటే చాలా తక్కువ మెంతులు, ఒక 8 నుంచి 10 వరకు మిరియాలు, అలాగే ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని ఒక పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని అలాగే తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. రెండింటిని విడివిడిగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కకు తీసుకుని ఆ తర్వాత నువ్వుల్ని యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసి గుత్తి వంకాయల్ని 4 భాగాలుగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి ఆ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఉప్పుని యాడ్ చేసుకోవడం వల్ల గుత్తి వంకాయలు నల్లపడకుండా ఉంటాయి. ఈ విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నట్టు గుత్తి వంకాయని తీసుకుని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి. గుత్తి వంకాయలు అన్నిటినీ కూడా స్టఫ్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా మసాలా పౌడర్ అనేది మిగులుతుందండి. దాన్ని మనము కర్రీ ప్రిపరేషన్లో యూజ్ చేసుకుంటాము. మీకు కావాలంటే ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర అలాగే 4 కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే స్టఫ్ చేసుకుని పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి వంకాయల్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. అప్పుడే వంకాయలు అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇదే విధంగా అన్ని వంకాయల్ని కూడా రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలు ఒక 70 to 80% వరకు కుక్ అయిన తర్వాత మూత తీసి ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. మీకు పులుపుగా ఇష్టపడితే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పాను కదా కొద్దిగా మసాలా పౌడర్ మిగిలి ఉంటుందని, దాన్ని కూడా ఇదే టైంలో యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇదే టైంలో ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకుని ఏమైనా తగ్గినట్టుంటే కొద్దిగా యాడ్ చేసి ఇంకొకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీ మనకి రైస్, రోటీ, బిర్యానీ, పుల్కా ఇలా అన్నిట్లో కూడా కరెక్ట్గా సూట్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే వంకాయలన్నీ కూడా బాగా మగ్గిపోయి అలాగే ఆయిల్ లూజ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వెంటనే హోమ్ క్రియేషన్స్ బై చింతల్లి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని కొట్టి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. మీరు ఆల్ ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.